అండి అందరికీ. ఈ వీడియోలో వచ్చేసరికి ఎన్ఐఎస్ఎం ఎగ్జామ్ ఎందుకు, అసలు మన కరికులంలో ఎందుకని యాడ్ అయింది, ఎగ్జామ్ ఎందుకని పాస్ అవ్వాలి అనేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఈ వీడియోలో అయితే చెప్తాను. మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఫైనాన్షియల్గా అడ్వైజ్ ఇవ్వాలన్నా కానీ, వెల్త్ మేనేజ్మెంట్ కనుక ఎవరికన్నా సపోర్ట్ ఇవ్వాలన్నా కానీ మనకి బ్యాంకింగ్ కెరియర్లో ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఆ సెక్టార్లో ఈ ఎగ్జామ్ కనుక పాస్ అయితే కొంచెం నీకు ఫైనాన్షియల్‌గా నాలెడ్జ్ ఉంది అనేసి ఒక లీగల్‌గా నీకు సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అది నీకు వాల్యుబుల్ అయితే ఉంటది. అంతేకాకుండా నీకు సెబీ ఇంకో రూల్ కూడా చెప్పింది. ఈ ఎగ్జామ్ కనుక పాస్ అయితే నువ్వు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌గా నీ ఓన్ స్టాక్స్‌ని సెల్ చేయొచ్చుననేసి. దానికి కూడా కొంచెం ప్రాసెస్ అయితే ఉంటది. ఆంఫీలో మనం రిజిస్ట్రేషన్ అంతా ప్రాసెస్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఏమేం టాపిక్స్ ఉంటాయి ఎన్ఐఎస్ఎం ఎగ్జామ్‌లో అనేసి.